అమల్లోకి వచ్చిన 7 ఏళ్లలో 1000కి పైగా ప్రాజెక్టులపై భారీ జరిమానాలు, బయ్యర్లను తప్పుదారి పట్టించేలా ఉన్న ప్రకటనలు, ఆఫర్లపై కన్నెర్ర చేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఒక్కసారిగా యాక్టివ్ అయింది రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ రెరా. మధ్యలో తామసలు ఉనికిలోనే లేవన్నట్టు వ్యవహరించిన రెరా రీసెంట్ టైమ్స్ లో రూల్స్ పాటించని డెవలపర్స్ పై ఏమాత్రం జాలి దయ చూపించట్లేదు. బయ్యర్ల సంక్షేమమే ధ్యేయంగా రెరా కొరడా జులిపిస్తుండటంతో మోసగాళ్లు అప్రమత్తమవుతుండగా బాధితులు తమకు న్యాయం జరుగుతుందనే ఆశలో ఉన్నారు. బైబ్యాక్ ఆఫర్లు చెప్పి వందల కోట్లు వసూలు చేయడం, కొనుగోలుదారులు నిలదీయగానే వారికి కుచ్చుటోపీ పెట్టి ఉడాయించడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. నిర్మాణ రంగంలో జరుగుతోన్న మోసాలతో సర్వం పోగొట్టుకుని బాధితులు రోడ్డున పడుతున్నారు. రియాలిటీ సెక్టార్లో ఈ స్థాయిలో మోసాలు పెరిగిపోతూ ఉంటే రెరా ఏం చేస్తుంది అనే విమర్శలు చేస్తున్న వారికి తాను తీసుకుంటున్న చర్యలతోనే సమాధానమిస్తోంది రెరా. చట్టం తెచ్చిన కొత్తలో ఉత్సాహంగా పనిచేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మధ్యలో డీయాక్టివ్ అయింది. ఇదే అదనుగా కొంతమంది బిల్డర్లు, డెవలపర్లు రెరా నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు. అలాంటి వారందరి మీద ఇప్పుడు కొరడా ఝళిపించడం మొదలుపెట్టింది రెరా. బాధితులకు ఊరటనిచ్చేలా తీర్పులిస్తూనే మోసపూరిత కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తూ స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఆదాయ వనరుల్లో రియల్ ఎస్టేట్ రంగందే కీలక పాత్ర. అదే సమయంలో ఈ రంగంలో మోసాల సంఖ్య ఎక్కువే. ఇష్టం వచ్చినట్లు వెలుస్తున్న వెంచర్లు రెరా నిబంధనల్ని, చట్టాల్ని ఉల్లంఘించి మరీ డెవలపర్స్ బరి తెగిస్తున్నారని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలో అధికారికంగానే దాదాపు 200 ప్రాజెక్టులపై చర్యలు తీసుకున్నారంటే లెక్కలోకి రాని మోసాల్లో బాధితులకు న్యాయం జరిగేదెలా? కోట్లలో ముంచేసే కంపెనీలకు లక్షల్లో ఫైన్స్ వేస్తే మార్పు వచ్చేస్తుందా? ఎలాంటి చర్యలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలకు రెరా అడ్డుకట్టు వేయగలదు? రెరా ఏర్పాటైన ఈ 7 ఏళ్ల కాలంలో ఏకంగా 1000కి పైగా ప్రాజెక్టులపై 36 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించగా వీటిలో ఇప్పటికే 15 కోట్లను పెనాల్టీ పడ్డ సంస్థలు చెల్లించాయి. 2024-25లో ఇప్పటి వరకు 169 ప్రాజెక్టులపై 4,02,91,670 రూపాయల అపరాధ రుసుం విధించారు. నిర్మాణాలు పూర్తయ్యాక ప్రకటనల్లో చూపించినట్టు కన్స్ట్రక్షన్స్ లేకున్నా అనుమతులు పొందాక డిజైన్స్లో మార్పులు చేసిన బయ్యర్ల కంప్లైంట్స్ ఆధారంగా రెరా చర్యలు తీసుకుంటోంది. ప్రీలాంచ్ ఆఫర్స్, ముందస్తు ఒప్పందం ప్రకారం ఫ్లాట్లను అప్పగించని, సరైన వసతులు కల్పించని ప్రాజెక్టులపైన యాక్షన్ తీసుకోనున్నారు. అంతేనా, 100 కోట్లు కాజేసి ఫండ్స్ లేవంటూ ప్రాజెక్టుని మధ్యలో ఆపేసిన జయత్రి ఇన్ఫ్రా ప్లాటినం ప్రాజెక్ట్ని థర్డ్ పార్టీకి అప్పగిస్తూ రెరా 2016 యాక్ట్ ప్రకారం బెంచ్ మార్క్ తీర్పిచ్చింది. ఒక్క నవంబర్లోనే బిల్డాక్స్, ఆస్పైర్ స్పేసెస్, బెకాన్, స్టెర్లింగ్ హోమ్స్ లాంటి అనేక కంపెనీలపై బాధితులిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెనాల్టీ విధింపు, నిబంధనలు అతిక్రమించిన కంపెనీలకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు, రెరా ఫండ్స్కి, బాధితులకి జరిమానా చెల్లించాలనే తీర్పులిచ్చి ఎవ్వర్నీ వదలబోం అనే సంకేతాలు పంపింది.